తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇట్స్ లాఫింగ్ టైం. దమ్ముందన్నోడు రమ్మను ప్రూవ్ చేస్తా. అంత సీన్ ఉందంటే ఆడంగిలదవులు రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతావు, బండి సంజయలా మాట్లాడుతావు. ఆడంగిలదవులు. ఇంకోసారి ఆడ మగ తేడాని వాగితే కలకత్తా తీసుకెళ్లి కాళికా దేవుని తల నరికేస్తా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పొద్దున్నే కాఫీలు తాగారా? కాఫీ తాతారా? అక్కలద్దమ్మా. లేదంటే క్వార్టర్ బాటిల్ ఏమైనా తాగారా? ఎందుకు? అబే ఏం చేయలేరులే. మహా అయితే జైల్లో వేస్తే నెల వారం రోజులు బయటకు వచ్చేస్తాం. ముందు మహిళల జోలికి చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాదులే. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా, రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. ఏదో వల్లభరేని వంశీ, పోసాని, బోరుగడ్డ ఇలాంటి వాళ్ళని లోపలేసింది కానీ మహిళలను లోపలేదులే. అటు చూడు, నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారమ్మ కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. బ్లడ్ లోనే ఉందిరా పవర్. నా కొడకలారా, టీడీపీ లంజా కొడకలారా, నీకు అమ్మ జాతి. ఇంకా నా బూతులు వస్తాయి నా కొడకలారా. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. భయపెట్టాలని చూస్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా. అటు చూడు బే. మహిళలను లోపలేదులే. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. లేదు అంటే కొంతమంది ఏమైనా ఆల్కహాల్ సేవించి వచ్చారన్న డిస్కషన్ జరుగుతోంది. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటే వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. ఆడంగిలదవులు. 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. నీ కోటలు ఆగించేసింది. అయ్యి బాబోయ్, ఇది కూడా తాగుద్దని తెలిస్తే ఆఫ్ కొనివ్వండి కదా. దమ్ముందన్నోడు రమ్మను ప్రూవ్ చేస్తాము. అసలు వాళ్ళ మతి స్థిమితంలోనే ఉన్నారా? డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. ఆడంగిలదవులు. ఇప్పుడు నువ్వేమన్నా? ఆడంగిలదవులు. చూసావరా దీని తలపొగరు? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఆల్కహాల్ ఏమైనా తీసుకుని వచ్చారా? మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసా? నేను ఎవరిని కూడా కించపరచాలని నాకు ఉద్దేశం లేదు. సోషల్ మీడియాలో తిరుపతి ఘటన పైన కొంతమంది వ్యాఖ్యల పైన ఎలాంటి చర్చ నడుస్తా ఉందో. ఆడంగిలదవులు. సెల్వమణి గారిని పిలిచినట్టు పిలిస్తే సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సెల్వమణి గారిని పిలిచినట్టు పిలిస్తే బావేమా రోజా గారు. ఆడంగిలదవులు. నువ్వు నీకు దండం పెడతాని. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. మీరు మీ ఇంట్లో సెల్వమణి గారిని అలా పిలిచి అలవాటు అయిపోయి బహుశా నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. రోడ్డు మీద కూడా అదే భాష నీకు వచ్చిందేమో. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే. అందరూ సెల్వమణులు ఉండరు. నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? మాట్లాడేటప్పుడు సమాజంలో ఉన్నాం, బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాల్లో ఉన్నాం. అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్ మహిళలు కూడా సిగ్గుపడేటువంటి క్యారెక్టర్ ఈ సమాజంలో ఎవరిదైనా ఉందంటే అది రోజా గారిది.
నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మహిళలు కూడా అసహించుకునే మహిళ ఎవరైనా ఉన్నారంటే రోజా గారు. రోజారావు పక్క బోకరది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? తిరుపతిలోనే దాని తమ్ముడు అది కోట్లు కొట్టేశారు. అది ఎవడు సొమ్ము? 100% ఆర్కే రోజా ఈజ్ ఎ క్రిస్టియన్. ఏమిటండి మీరు మాట్లాడేది? నన్ను నమ్మండి, లేకపోతే నిజమైన హిందువులు సంబంధించిన మనిషి అయితే, అదే విధంగా సనాతన ధర్మానికి సంబంధించిన మనిషి అయితే. నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. వాళ్ళ ఇంట్లో ఉండేది వెంకటేశ్వర స్వామి దేవుని పటమే అయితే. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అంటే చెప్పి ఒక్కొక్క పేపర్ మీద 20 మంది దర్శనాలు పెట్టుకుని సర్వ దర్శనంలో వాళ్ళని హింసలు పడుతుంటే ఎందుకు ఆనందపడింది? దీనికి మీరు ఏమంటారు సార్? ఆశాచార అడవుల్లో ఉండి ఎర్రచంద్రం వ్యత్యాస్తుంటే ఎందుకు ఎంకరేజ్ చేసింది? అంటే అది రామ్. అదే విధంగా టూరిజం పేరుతో రోజుకి 4000 టికెట్లు ఇంటూ 3000 రూపాయలతో కొన్ని కోట్ల రూపాయలు ఎందుకు గడించింది? చిచి, పశువులు కుడి తాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీది? అన్నదమ్ముల సాక్షిగా 3000 కోట్ల రూపాయలు అడ్డదిడ్డంగా సంపాదించి రుచి చూశారు. ఎన్ని 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 దారుణాలు సార్. మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల గురించి, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి ఆరాధన గురించి మాట్లాడుతున్నాం అంటే సిగ్గు చేటుగా ఉందని ఈ రోజు నేను తెలియజేసుకోండి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మొహం పగిలిపోద్ది. ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూసి, రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య రుచి చూశారు అంటే ఏంటి? మొన్న సింగపూర్ లో మార్క్ శంకర్ కి అగ్ని ప్రమాదం జరిగిందో అన్ని ఇండైరెక్ట్ గా సంఘటన ఉద్దేశిస్తూ, ఇదిగో ఇటీవల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ఒక రుచి చూపించాడు, ప్రమాదం చేయించి వెంకన్న స్వామి అన్నట్లుగా ఆవిడ మాట్లాడారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. ఒళ్ళు పెంచడం కాదు, కథ బుర్ర పెంచు. నిజంగా ఇలాంటి దరిద్ర కొట్టు వనితని ఎక్కడో చూడాలి ఆంధ్రప్రదేశ్. డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్, ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ అహంకారం తల దిగలేదు, ఇంకా దుష్టశక్తిలా బయలుదేరింది. రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి దుష్టశక్తి ఎవరైనా ఉన్నారంటే తను. నీతి, జాతి, లేకపోతే మంచి మానవత్వం ఇలాంటి ఏమీ ఆమె దగ్గర కనపడవు. మరి ఏంటో ఆ పుట్టుక, అలాంటి పుట్టుక. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. ఈ రోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తాను. చూడు, పోలీసులు లోపలికి వెళ్ళారు, బయట రానివ్వకుండా అడ్డుకున్నారు, అసలు కనీసం కాలు కూడా పెట్టనివ్వలేదని చెప్పి. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? చివరికి అసలు ఈవిడ మనిషేనా అని కూడా చాలా మంది డౌట్ పడుతున్న పరిస్థితి. చెత్త మనుషులు, చెత్త బతుకులు, అంబోతుల్లా తయారయ్యారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్.